పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారిని బండి సంజయ్ కామెంట్స్ చేసిండు. ఏదో వాళ్ళ ఆ తల్లి గురించి మాట్లాడిండు. తల్లి గురించి నేను చాలా సందర్భాలు కూడా చెప్పిన. మీరు శ్రీరాముడు దేవుణ్ణి మళ్ళీ కూడా చెప్తున్నా, అసలు దునియాలో బండి సంజయ్ ప్రధానమంత్రి కిషన్ రెడ్డి తప్పితే ఎవరు మొక్తలేరు అంత బిల్డప్ ఇస్తున్నారు వీళ్ళైతే. అసలు ఎవరు ప్రజల దేవుని మొక్తలేరు, వీళ్ళ మొక్తున్నట్టు ఫీలింగ్ అమ్మాయిలది. శ్రీరాముని దేవుణ్ణి సీతమ్మని ఈ దేవుళ్ళని అసలు వీళ్ళు ముగ్గురు నలుగురే ఈ 5-6 మంది వీళ్ళే మొక్కుతున్నట్టు ఒక ఫీలింగు, ఆ బిల్డప్, అసలు విచిత్రమైన ప్రకటనలు వాళ్ళని చూస్తే. సరే అనుకుందాము, బండి సంజయ్ శ్రీరాముడు నిన్న మా జీవన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఎమ్మెల్సీ పెద్ద మనిషి కూడా చెప్పాడు, శ్రీరాముడు ఆదర్శమూర్తి. ఆయన దేవుడు, ఆయన పుట్టుకనే రానున్న కాలంలో రానున్న కలియుగంలో రానున్న తరాలకు సీతమ్మ వారు శ్రీరామచంద్రుడు దేవుడు ఇలా జీవించాలి అని మనకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇట్లా బతకండి, ఇలాంటి ప్రేమలతో బతకండి, ఇట్లా ఉండండి అని ఒక మెసేజ్ ఇచ్చారు. అందులో మొదటి మెసేజ్, తండ్రి శ్రీరామచంద్రుని ఒక సందర్భంలో మన సవతి తల్లి కోరిక, సరే అదొక చరిత్ర. అది తండ్రి మాటకు తల్లి మాటకు గౌరవించి వనవాసం చేసిరా అంటే, వనవాసం ఎందుకు ఏమన్నది అది మీ అందరు కూడా తెలుసు, ప్రజలకందరూ కూడా తెలుసు, జస్ట్ ఇంటిస్తున్నా అంతే. అక్కడ రావణాసురుడు అనేవాడు ఉన్నాడు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని అదొక బ్యాక్గ్రౌండ్, అది సబ్జెక్టు. కానీ మీరు ఏ శ్రీరామచంద్రుని దేవుణ్ణి మీరు పేరు మీద ఓట్లు అడిగి మీరు బతుకుతున్నారో, ఆ శ్రీరామచంద్రుడు దేవుడు తల్లి మాట తండ్రి మాట గౌరవించి 14 ఏళ్ళు అడవి పోయిండే, అలాంటి ఆదర్శవంతుని యొక్క పేరుతోటి మీరు బతుకుతున్నారే. మరి శ్రీరామచంద్రుడు తల్లిని గౌరవించి అడవిలో పోయినవాడు, మరి మా పొన్నం ప్రభాకర్ తల్లి అంటే ఏదో నువ్వు రాజకీయ దూషణ చేసినావు కదా, మరి శ్రీరాముని యొక్క ఆదేశాలకు నీకు లేనట్టే కదా. పొన్నం ప్రభాకర్ తల్లి పట్ల నువ్వు ఒక మాట ఏదైతే అన్నావో, శ్రీరాముడు ఓట్ల కోసమే శ్రీరాముడు దేవుని వాడుకున్నట్టే కదా. ఆయన తల్లిని గౌరవించినప్పుడు నీకు ఆల్రెడీ తల్లిని గౌరవించి పించాలరా వెధవా అని మీ అసంటోళ్ళకి చెప్పండి కదా. ఇది ఆయన బహుశా ఇసంటోళ్ళు ఇలాంటి మూర్ఖులు బహుశా రావచ్చు అనే ఉద్దేశంతో తల్లి గౌరవాన్ని, సవితి తల్లి గౌరవాన్ని, తండ్రి యొక్క మాటలు విలువిచ్చే ఒక కొడుకుగా ఒక మెసేజ్ మనకి ఇచ్చిండు, భావి తరాల ప్రజలకు ఇచ్చిండు శ్రీరామచంద్ర భగవానుడు. దీని ఒకదానికి జవాబు చెప్పు బండి సంజయ్. బేషరతుగా పొన్నం ప్రభాకర్కి నువ్వు క్షమాపణ చెప్పాలి. ఏదన్నా రాజకీయ సందర్భంలో మా పొన్నం ప్రభాకర్ నిన్ను ఒక మాట అన్నా కూడా నువ్వు రాజకీయంగా విమర్శించు పొన్నం ప్రభాకర్ని, కానీ నువ్వు పొన్నం ప్రభాకర్ని తల్లి అనే మాట తీసుకొని నీ యొక్క మాటల్లో అట్లా రావడము, నువ్వు ఆ మాట నోరు జారినందుకు నీ నాలిక నువ్వే కరుసుకో. పొన్నం ప్రభాకర్ తల్లి పేరు తీసుకుని నువ్వు మాట్లాడినందుకు నీ నాలిక నువ్వే కరుసుకో. బేషరతుగా పొన్నం ప్రభాకర్ తల్లి మాట తీసుకుని అలాంటి మాట మాట్లాడినందుకు క్షమాపణ బహిరంగంగా మీడియా ద్వారా చెప్పు. ఇప్పుడు లేదంటవా మా పొన్నం ప్రభాకర్ ఊకోడు, ఎవరికైనా అమ్మని తిరిగితే కోపం వస్తుంది. మీ అమ్మని ఒక మాట అంటే నీకు రాదా బండి సంజయ్? ఇక నువ్వు రాకపోతే ఇక దాన్ని మేమేం చెల్లం. నువ్వు అన్నదైతే ఇప్పుడు సంజయ్ అన్న మాట అయితే వాస్తవమే కదా. నువ్వు అన్న మాటను బేషరతుగా పొన్నం ప్రభాకర్కి మినిస్టర్ గారికి అట్లాగే
వాళ్ళ అమ్మ పేరు మీద వాడినందుకు నువ్వు బేసరిగా క్షమాపణ చెప్పు. రాజకీయంగా నువ్వు ప్రభాకర్ నువ్వెంత తిడతావా, పొన్నం ప్రభాకర్ మినిస్టర్ నిన్నెంత తిడతాడా, మీరిద్దరు ఏమన్నా కొట్టుకున్నాడా కరీంనగర్లో రాజకీయంగా. కానీ ఇలాంటి మాట వచ్చినందుకు బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పు, అది నీకే మంచిది. లేకపోతే మా వాళ్ళు మీ వాళ్ళు కొట్టుకున్నాడు, ఇదంతా పంచాయతీ ఎందుకు ఇదంతా? లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని పంచాయతీ పెట్టడానికే నీ బీజేపీ వాళ్ళని రెచ్చగొట్టడానికి ఈ ప్రసంగం చేసినావా? నేను ఇట్లా పొన్నం ప్రభాకర్ వాళ్ళ అమ్మని ఇట్లా అంటే అటు కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ వాళ్ళ మీద అటాక్ చేస్తారు, ఇక్కడ నుంచి బీజేపీ వాళ్ళు కార్యకర్తలు అటాక్ చేస్తారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నువ్వు ఏదైనా గెలవాలని ఇదేమో డిజైన్ గుంజుకున్నావా? దీన్ని కొన్ని ప్రశ్నలు అనుమానాలు వస్తున్నాయి మాకు కూడా. కాబట్టి ఇప్పుడు దీని మీద ఇంకా ఇది ఏం ఒడిచిపోలే పంచాయతీగా. బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ అమ్మని తిట్టేంత వరకు ఈ పంచాయతీ తిట్టిన దానికి క్షమాపణ చెప్పేంత వరకు ఈ పంచాయతీ వస్తూనే ఉంటుంది బండి సంజయ్కి. అవును, నేను నిన్నే అడుగుతున్నా, మీ అమ్మ తిడితే నువ్వేం చేస్తావు, మీరేం చేస్తారు, నేనేం చేస్తా? బండి సంజయ్ కూడా అమ్మని తిడితే ఏం చేస్తావు? కోపం రాదా? సహజమే కదా, ఈ కోపంలో ఇవన్నీ జరుగుతాయి. తప్పయింది అని నువ్వు క్షమాపణ చెప్పేసుకో. ప్రభాకర్కి పంచాయతీ వచ్చిపోతుంది కదా. సూదితో గుడ్డల దాకా ఎందుకు తీసుకుంటున్నాను, లేదు సూదితో పోయేది గడపర దాకా ఎందుకు తీసుకుంటున్నాను, ఇదంతా ఓకే. సరే, ఇది అయిపోయింది నా ప్రశ్న.